హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రైతులకు ప్రభుత్వం త్వరలో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కేవలం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఇందుకోసం సాగు భూములను గుర్తించేందుకు వ్యవసాయ వర్సిటీతో ప్రభుత్వం శాటిలైట్ సర్వే గత కొద్ది నెలలుగా చేస్తోంది. ఈ సర్వే తాజాగా పూర్తవగా ఒక నివేదిక సిద్ధం చేశారు. 10,000 రెవెన్యూ గ్రామాల్లో మ్యాప్ల ఆధారంగా పంట విస్తీర్ణాన్ని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నమోదు చేసింది. ఈ నెల 6న ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనుంది. ఈ సర్వేలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో 10% సాగు భూముల్లో పంటలు వేయలేదని తేలింది. దీంతో ఈ భూములకు రైతు భరోసా నిధులు ప్రభుత్వం నిలిపివేస్తుందని తెలుస్తోంది. కేవలం ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా కట్ చేయనుంది. దీంతో సర్వేలో తేలిన పంట సాగు చేయని భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నారని తెలుస్తోంది. రైతు భరోసా కోసం రైతులందరూ ఎప్పుడెప్పుడా వస్తుందా అని గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ శాటిలైట్ సర్వే పూర్తి కాకపోవడం వల్ల నిధుల జమలో ఆలస్యం జరిగింది. కానీ త్వరలో ప్రభుత్వానికి శాటిలైట్ సర్వే రిపోర్టు అందడంతో త్వరలో రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2వ వారంలో ప్రభుత్వం రైతుల బ్యాంకుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధుల విడుదల చేయాల్సి ఉంది. పండగకి డబ్బులు అకౌంట్లో పడతాయని రైతులు కూడా ఆశించారు. జనవరి చివరి వారంలో అయినా ప్రభుత్వం వేస్తుందని ఊహించగా చుక్కెదురైంది. శాటిలైట్ సర్వే రిపోర్టు రావడంతో త్వరలోనే రైతు భరోసా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. గత వానాకాలం సీజన్లో 69 లక్షల మంది రైతులకు అందించారు. కానీ యాసంగి సీజన్ మొదలై 2 నెలలు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం జమ చేయలేదు. శాటిలైట్ సర్వే ప్రకారం ఈసారి రైతు భరోసాలో కోత పెట్టనుంది. దీంతో ఈసారి కొంతమంది రైతులకు రైతు భరోసా నిధులు బంద్ కానున్నాయని చెబుతున్నారు. ప్రతి గుంటలో పంట సాగు అవుతుందా లేదా అనేది శాటిలైట్ సర్వే ఆధారంగా గుర్తించారు.